హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్ము గార్డెనింగ్. ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి. అలాగే మేము కొత్తగా న్యూ గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇలా ఉన్న ఈ ప్లేస్ని అయితే మొత్తం గడ్డి తీసేసి ఈ విధంగా ట్రై చేసామండి. కానీ ఇక్కడ గడ్డి తీపిచ్చినా కూడా మళ్ళీ గడ్డి వచ్చేసింది. అలాగే గులాబీ మొక్కలు ఫ్లవరింగ్ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం పూలు ఇచ్చుకుపోయి అలాగే రాలిపోయినాయి. సో మొత్తం దీన్ని కూడా గులాబీలు కూడా కటింగ్ చేద్దామని ప్లాన్ చేసాము. ఈ విధంగా మొక్కలన్నీ కొత్తగా మళ్ళీ పెడదాము అంటే గడ్డ విపరీతంగా వస్తుంది. మీకేమన్నా తెలిసిన చిట్కాలు ఉంటే చెప్పండి, అవి కూడా పాటిస్తాము. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మొక్కలు పెట్టినవి కూడా కొన్ని చచ్చిపోయినాయి. సో మొత్తం రీపాటింగ్ చేద్దాము, కొత్తగా న్యూ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసామండి. చూసారు కదా, గులాబీలు చూడండి ఎలా ఇచ్చుకుపోయి అయిపోయినాయి. ఫ్లవరింగ్ అంతా మొత్తం కంపల్సరీ కటింగ్ చేయాలి, ఎలా పడితే అలా వంగిపోయినాయి కొమ్మలన్నీ. సో కొత్తగా ఒక 1 స్టెప్ హైట్లో పెట్టుకొని మొక్క గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా పని వాళ్ళని పెట్టుకొని మరీ స్టార్ట్ చేసామండి. సో మొత్తం గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా వర్షం పడినా పడకపోయినా గడ్డి మాత్రం విపరీతంగా పెరుగుతుందండి. సో గులాబీలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. వాటికి కూడా కొంచెం పాదులు తీపిద్దామని ఇలాగ మొత్తం ఉన్న గడ్డి కూడా మొదలతో సహా తీపిచ్చేసాము. సో ఇలా ఈ విధంగా ప్రయత్నం చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.